హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి చిన్నాయుడు గారి. ఈరోజు మన వీడియో వచ్చేసి మునగాకు వెల్లుల్లి కారం పొడి. మునగాకు వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, కంటి చూపు మెరుగవుతుంది, ఎముకలు బలంగా ఉంటాయి. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న మునగాకులతో ఈరోజు మన వీడియోలో మునగాకు వెల్లుల్లి కారం పొడిని ఈజీగా ఇంట్లో ఉండే వాటితోని ఎలా చేసుకోవాలో వితిన్ 4 మినిట్స్లోనే చెప్తాను. వచ్చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మునగాకు కొమ్మ నుండి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ అయిన మునగాకుల్ని నీట్గా 2 టైమ్స్ అనేది వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న ఈ మునగాకుల్ని ఒక స్ట్రైనర్లో తీసుకోండి. ఈ స్ట్రైనర్లో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఉన్న వాటర్ కూడా అడుచుకుపోతుంది. తర్వాత ఈ మునగాకుని ఏదైనా ఒక కాటన్ క్లాత్లో వేసి ఆరనివ్వాలి. ఫ్యాన్ కింద అయితే 30 to 40 మినిట్స్, ఎండలో అయితే 10 to 12 మినిట్స్ వరకు ఆరనివ్వండి. మునగాకుకి వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. మునగాకుల్ని పట్టుకుంటే తడి అనేది తగలకుండా ఉండాలి. అప్పుడే కారం పొడి బాగుంటుంది. చూసారా, నేను ఆకుల్ని పట్టుకుంటే నా చేతికి తడి ఎలా తగలడం లేదో అలా ఉండేటట్టు బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో 10 to 12 వేరుశనగ గుళ్ళుని వేసి రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న వేరుశనగ గుళ్ళుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి స్టవ్ను సిమ్లోనే ఉంచుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి. మాడిపోకుండా చూసుకోండి, లేదంటే కారం పొడి టేస్ట్ అనేది మారిపోతుంది. లైట్గా రోస్ట్ అయిన వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే కడాయిలోని 10 to 12 ఎండుమిర్చీస్ కూడా తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. అందులోని 10 to 12 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. రోస్ట్ చేసుకున్న వీటన్నిటిని కూడాను ఒక మిక్సీ జార్లో తీసుకోండి. మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా గల్లుప్పును కూడా వేసి మిక్సీ పట్టుకోండి. మరీ పౌడర్లా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం నీట్గా క్లీన్ చేసుకున్న మునగాకుల్ని కడాయిలో వేసుకోండి. వాటితో పాటుగానే 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. స్టవ్ను సిమ్లోనే ఉంచుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. బాగా వేగిన తరువాత చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వేగాలి. ఇలా బాగా వేగిన తరువాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న మసాలాలో ఈ మునగాకుల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకులతో మునగాకు వెల్లుల్లి కారం పొడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.